హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పిఎంబి తెలుగు వరల్డ్. ఇది వచ్చి జూలై 30 రోజు గురువారం రోజు తీసిన వీడియో. ఇంకా ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి అయితే బయలుదేరాము. ఎందుకంటే నా చిన్న కొడుకు బర్త్డే కాబట్టి ఇంకా ఆల్రెడీ మంగళవారం రోజు నల్లగంగమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళామని పెట్టాను కదా. ఎంతమంది చూసారు? చాలా బాగుంది కదా అమ్మవారి టెంపుల్. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. ఇంకా మేము వెళ్తున్న టెంపుల్ వచ్చి అన్నమయ్య డిస్టిక్ రాయచోటి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సంబేపల్లి మండలము, మోటకట్ల గ్రామం అనమాట. టెంపుల్ చూస్తానే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్క టెంపుల్లోనే ఎన్ని దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు. చాలామంది అన్ని టెంపుల్స్కి వెళ్ళాలంటే కష్టం అనుకునే వాళ్ళు ఈ ఒక్క టెంపుల్లోనే అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు. చూస్తున్నారు కదా, టెంపుల్ ఎదురుగా ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు, శ్రీకృష్ణుని విగ్రహము, శివలింగము, శ్రీ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహము, ఎత్తైన విగ్రహము, చాలా బాగుంటుంది టెంపుల్. ఇంకా టెంపుల్లోకి అడుగు పెడతాను ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆలయంలోకి అడుగు పెట్టగానే కనిపించే ప్రశాంతమైన వాతావరణము ప్రతి ఒక్కరి మనసును ఆకట్టుకుంటుంది. ఈ క్షేత్రంలో పరమశివుడు, ఆంజనేయ స్వామి, సీతారాముల వారు, షిరిడి సాయిబాబా, రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, సరస్వతీదేవి కొలువై ఉండడమే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇంకెందుకు ఆలస్యం, టెంపుల్లోకి వెళ్ళిపోదామా? అంతకన్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్టింగ్ గుళ్ళేకి అడుగు పెడతానే ఇంకా మేమైతే ఆల్రెడీ దర్శించుకున్న తర్వాత కొద్దిసేపు కూర్చున్నప్పుడు అంతా వీడియో తీశారనమాట. ఇంకా స్టార్టింగ్లోనే ఆ పరమశివుడి ఇది ఎదురుగా వస్తుందన్నమాట గుడి. చాలా బాగుంటుంది. ముందుగా పరమశివుని దర్శించుకుందామా. భోలాశంకరుడు అంటారు కదా, ఎన్ని పేర్లు ఆ శివునికి. భక్తుల చిన్న ప్రార్థనకే సంతోషించే అనుగ్రహం ప్రసాదించే దేవుడు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం మనలోనే భయాలను తొలగించే మనశ్శాంతిని కలిగిస్తుంది కదా. ఇంకా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామా. ఇది ఈ మధ్య కట్టారనమాట. ఇంతకుముందు అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ లేదు, ఈ మధ్య కొత్తగా కట్టారు. ఇది చాలా పాత టెంపులేను, ఇంకా చాలా డెవలప్ చేశారనమాట. అమ్మవారి రాజరాజేశ్వర అమ్మవారిది కూడా కొత్తగా కట్టించారు. ఇంకా అలాగే కోనేరు కూడా కట్టించారనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర కోనేరు ఉంటుంది కదా, అందుకని ఇంక ఎదురుగా కోనేరు అయితే కట్టించారు. చాలా బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇదేను. ఇంక ఎదురుగా ధ్వజస్తంభం అయితే కట్టారు, ఎత్తైన ధ్వజస్తంభము. ఇంకా పెయింట్ అంతా వేశారనమాట, కొత్తగా కట్టించారు కాబట్టి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రాయచోటికి దగ్గరలో వెళ్ళేటప్పుడు అయితే ఈ టెంపుల్ని కంపల్సరీ దర్శించుకోండి. ఒక్క టెంపుల్లోనే అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఇంకా అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట ఇక్కడ. చూసారు కదా, గజలక్ష్మీదేవి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అన్ని అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టించారు. ఇంకా ఈడ కలియుగ ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామి. భక్తితో స్వామిని ప్రార్థిస్తే ఆయన కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ భక్తులపై ఉంటాయని విశ్వాసం కదా. గోవింద గోవింద అనే నామస్మరణం చేస్తే మనసు ప్రశాంతంగా, జీవితానికి ధైర్యం కలిగిస్తుంది. ఇంకా పక్కన పద్మావతి అమ్మవారు చూసారు కదా, టెంపుల్ అయితే చాలా బాగుంది కదా, ప్రశాంతంగా. ఇలా ఎవరు లేనప్పుడు వెళ్తేనే నిజంగానే ప్రశాంతంగా దర్శించుకోవచ్చు. అందరూ వెళ్ళినప్పుడు అయితే ప్రశాంతంగా దర్శించుకోలేము నిజంగానే. ఇంకా ఇక్కడే అర్చకులు ఉంటారనమాట. ఇంకా అటు సైడు ఇంకా ఎండకి ఆ బండలు కాలకుండా ఇలా కూల్ పెయింట్ అయితే వేస్తారు. ఇలా నడుచుకొని అయితే వెళ్ళచ్చు ఎండాకాలం ఎప్పుడైనా కూడా. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్, నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామి. చిన్నప్పటి నుంచి నాకు ఏం భయం కలిగినా నాకు తెలియకుండా శ్రీ ఆంజనేయం అని వచ్చేస్తుంది అనమాట. ఆంజనేయ స్వామి అంటే భక్తి, బలం, ధైర్యానికి ప్రతీక కదా. శ్రీరాముడిపై ఆయనకున్న అచంచల భక్తి ప్రపంచానికి ఆదర్శం కదా. ఇంకా రాజరాజేశ్వరి అమ్మవారు, జగజ్జనని అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు, కుటుంబం క్షేమం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇది కూడా కొత్తగా కట్టించారనమాట, ఇంతకుముందు అయితే లేదు రాజరాజేశ్వరి అమ్మ టెంపుల్. ఇంకా ఇటు సైడ్ నుంచి వెళ్ళగానే ఇంకా టెంపుల్ అటు సైడ్ వచ్చి రాముంది, షిరిడి సాయిబాబాది వస్తుందన్నమాట. ఇది వచ్చి బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉందన్నమాట. అన్ని చుట్టూ ఉన్నాయి డోర్స్. ఇంకా ఇలా వెళ్ళగానే ఇక్కడ వచ్చి రాగి చెట్టు కింద నాగమ్మ ఉంటుంది, ఇంకా అక్కడ కూడా దర్శించుకోవచ్చు. ఇంక ఇటు సైడ్ వెళ్ళగానే
సీతారాములు వస్తారు. శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం కదా, సత్యానికి నిలువెత్తిన దర్శనం. రామనామం పలికిన చోట శాంతి, సుఖం, భక్తి వెళ్ళి విరుస్తాయి కదా. ఇంకా అలాగే సరస్వతి అమ్మవారు, అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇంకా షిరిడి సాయిబాబా ప్రేమ, సేవ, మానవత్వం బోధించిన మహనీయుడు. భక్తితో ప్రార్థించే వారిని సాయిబాబా ఎల్లప్పుడూ కాపాడతారని కదా నమ్మకము. ఇంకా ఇంతకు ముందే దర్శించుకున్నామని చెప్పాను కదా. ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చొని అన్ని దేవుళ్ళని అయితే దర్శించుకున్నాము. ఎవరైతే లేరు, చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యింది. మేము వెళ్తామన్నట్ట ఇంతకుముందు 2 years ముందు కూడా వెళ్ళాము. అంతకుముందు అయితే ఈ టెంపుల్ అయితే కట్టలేదు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ లేదు. నేను ఇంటర్ చదువుకుంటున్నప్పటి నుంచే చాలాసార్లు వెళ్ళాను అనమాట ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా, పీస్ఫుల్గా. ఇంకా మీలో ఎవరైనా 90s కిడ్స్కి తెలుసా ఆంజనేయ స్వామి కనిపిస్తారని. చిన్నప్పుడు చాలామంది ఈ ముక్కు మీద బరికేవాళ్ళు అనమాట. చాలామంది నేను చూశాను చిన్నప్పుడు ముక్కు మీద అంతా మచ్చలు పెట్టుకుంటారు. ఏమి అంటే ఆంజనేయ స్వామి కనిపిస్తారంట అని చెప్పి ముక్కు మీద బరుక్కునే వాళ్ళు. నాకు అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది అనమాట. ఇంకా ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము. ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరిని దర్శించుకున్నట్టు చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రాయచోటికి వెళ్ళే మార్గంలో కంపల్సరీ ఈ టెంపుల్ని అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమంది అన్ని టెంపుల్స్కి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలి, రాముని వేరే వేరే దగ్గర ఉంటాయి కదా, అలా కాకుండా ఈ ఒక్క టెంపుల్కి వస్తే అన్ని దేవుళ్ళను దర్శించుకోవచ్చు. అన్ని దేవుళ్ళు ఒకటే, కానీ దేవుడికి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క సరస్వతి అమ్మవారు అంటే జ్ఞానానికి ప్రతీక కదా. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టం. ఒకరికి శివుడు అంటే ఇష్టం, ఒకరికి రాముడు అంటే ఇష్టం, ఒకరికి ఆంజనేయ స్వామి, ఒకరికి వెంకటేశ్వరం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా. ఇంకా సరస్వతి దేవి అన్న కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ ఇదైతే ముందే దర్శించుకున్నాము. ఇంకా అక్కడ కూర్చున్నప్పుడైతే నేను మళ్ళీ లాస్ట్లో అయితే మొత్తం టెంపుల్ అంతా ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో తీసినట్టు ఫస్ట్ ఇది దర్శించుకున్న తర్వాతే ఆ వీడియో తీశాను. చాలా బాగా దర్శనమైంది. ఇంకా సాయిబాబా, షిరిడి సాయిబాబా టెంపుల్. అక్కడి నుంచి దర్శించుకున్న తర్వాత ఇంకా మొన్న వెళ్ళాము నల్లగంగమ్మ టెంపుల్కి. అమ్మ మనసుకి అమ్మకే తెలుస్తుంది కదా. అప్పుడు అనుకున్నాము, అంటే నా పెద్ద కొడుకు వచ్చినాడనమాట. అంతకుముందే హోమ్ సిక్ చేశారు, నా చిన్న కొడుకు వచ్చిండేది. ఇంకా అందుకని మళ్ళీ వెళ్దామని చెప్పి మళ్ళీ రెండోసారి మంగళవారం వెళ్ళాము ఆల్రెడీ నల్లగంగమ్మ వారి దగ్గరికి, మళ్ళీ గురువారం వెళ్ళామన్నమాట. ఇంకా ఈ బండ మీద పొర్లితే ఏదైనా మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి, ఇంకా మనకి ఏదైనా అనారోగ్యం ఉన్న ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకైతే నా చిన్న కొడుకు పొరలేదు అనమాట. ఇంకా మా ఆయన కూడా అప్పుడు పొరలేదు, అందుకని మళ్ళీ వచ్చి పొరలాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా నల్లగంగమ్మ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ వాతావరణము ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పారు. ఇంకా అక్కడ దర్శించుకొని మళ్ళీ అయితే ఇంకా బయలుదేరేసాము. ఇంకా అక్కడి నుంచి మూవీకి కూడా వెళ్ళాము. ఇంకా ఆ రోజు బర్త్డే కాబట్టి మూవీకి వెళ్ళి అక్కడే తినేసాము. ఇంకా అవన్నీ అయితే వీడియోలో పెట్టలేదు. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.